కురుస్తున్న వర్షాల కారణంగా తిరువూరు పట్టణంలో లోతట్టు కాలనీల్లో చాలా ఇళ్లు వాళ్ళ ఇళ్లలోకి నీళ్లు రావడం వల్ల తీవ్రమైన ఇబ్బంది పడటంతో ఈరోజు కొన్ని కుటుంబాలని తిరువూరులో ఉన్న డిగ్రీ కాలేజీలకి షిఫ్ట్ చేయడం జరిగింది. ఇక్కడ ఒక తాత్కాలిక 2-3 రోజులు పునరావాస కేంద్రం ఏర్పాటు చేసి వాళ్ళకి భోజనం ఇతర ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. అయితే ప్రతి సంవత్సరం ఇలాంటి ఇబ్బందులు రాకుండా దీనికి శాశ్వత పరిష్కారంగా మొత్తం తిరువూరు పట్టణంలో పటిష్టమైన డ్రైనేజీ వ్యవస్థని రాబోయే రోజుల్లో ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని, దాన్ని ఏర్పాటు చేసుకునే విధంగా అందరం కలిసి పనిచేద్దామని ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తాం. కురుస్తున్న వర్షాల కారణంగా తిరువూరు పట్టణంలో లోతట్టు కాలనీల్లో చాలా ఇళ్లు వాళ్ళ ఇళ్లలోకి నీళ్లు రావడం వల్ల తీవ్రమైన ఇబ్బంది పడటంతో ఈరోజు కొన్ని కుటుంబాలని తిరువూరులో ఉన్న డిగ్రీ కాలేజీలకి షిఫ్ట్ చేయడం జరిగింది. ఇక్కడ ఒక తాత్కాలిక 2-3 రోజులు పునరావాస కేంద్రం ఏర్పాటు చేసి వాళ్ళకి భోజనం ఇతర ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. అయితే ప్రతి సంవత్సరం ఇలాంటి ఇబ్బందులు రాకుండా దీనికి శాశ్వత పరిష్కారంగా మొత్తం తిరువూరు పట్టణంలో పటిష్టమైన డ్రైనేజీ వ్యవస్థని రాబోయే రోజుల్లో ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని, దాన్ని ఏర్పాటు చేసుకునే విధంగా అందరం కలిసి పనిచేద్దామని ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తాం.